విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ చేసుకుంది. 7 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎంత రాబట్టగలిగింది, రికవరీ చేసిన వసూలు ఎంత, డే 7 కి వచ్చేసరికి సినిమా గ్రోత్ ఏమన్నా చూపించిందా లేదంటే డ్రాప్ అయిందా తెలుసుకుందాం పదండి. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో లైక్ చేసుకుని అలాగే వీడియోని అందరికి షేర్ చేయండి గాయ్స్. ఇంకా ఓవర్సీస్ లో చూసుకుంటే మొదటిగా వసూలు బాగానే వచ్చాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్ డే 1 వసూలతోనే $500K వసూలని క్రాస్ చేసి సత్తా చాటారు. తర్వాత మాత్రం సినిమా మెల్లమెల్లగా డ్రాప్ అయిపోయింది. ఇంకేడు రోజుల్లో మొత్తంగా $900K వసూలు మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్ లో హిట్ అవ్వాలంటే 1.1 మిలియన్ల వసూలను అయితే అందుకోవాలి. డే 6 కి వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా 93 లక్షల షేర్ వచ్చిన విషయం తెలిసిందే. ఇంక డే 7 కి వచ్చేసరికి సినిమా డ్రాప్ అయిందని చెప్పాలి. ఇంకా ఆ రోజున కొత్త చిత్రాలు కూడా అడుగు పెట్టాయి నిన్నటి రోజున. అందుకనే ఫ్యామిలీ స్టార్ చిత్రానికి అయితే డ్రాప్స్ పడ్డాయి. 51 లక్ష వరకు షేర్ అయితే వచ్చింది. కొత్త చిత్రాల వల్ల ఫ్యామిలీ స్టార్ చిత్రానికి అయితే దెబ్బ పడిందనే చెప్పాలి. టోటల్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 7 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన షేర్ 16.9 కోట్ల వరకు ఉంది. సినిమా ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన గ్రాస్ 30 కోట్ల వరకు ఉంది. ఇంకా సినిమా హిట్ కావాలంటే ఇంకా 28 కోట్ల షేర్ రాబడితేనే సినిమా హిట్ అవుతుంది. ఇంక ఇది ఆల్మోస్ట్ గా కష్టమైన మ్యాటర్ గానే చెప్పుకోవాలి. చాలా మంది సినిమా బాగుందని చెబుతున్నారు ఇప్పుడు. మరి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో అందరూ చేయాలంటే వీడియో క్లిక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.